ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఆగస్టు 2. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. మీరు మీ పిల్లవానితో నీవు ఈ ఆస్తి అంతటికి హక్కుదారుడివి అని చెప్పిన ఎడల వాడు గ్రహించగలడా? నీవు చెప్పినది వానికి అర్థం కాదు. చిన్నపిల్లవాడు కొన్ని సంగతులను మాత్రమే గ్రహించగలడు. క్రమక్రమముగా కొద్దిగా మీ యొద్ద నుండి వాడు అనుభవించగలడు గాని ఆ పసితనముల ఆస్తి అంతయు తనదే అనున్నది వాని ఊహకందని విషయం. ఒక నయా పైస విలువ ఏమో వానికి తెలియదు. ఈ ఆస్తి విలువ వాడెట్లు లెక్కించగలడు? స్వాస్థ్యము యొక్క విలువను గ్రహించుటకు యుక్త వయస్సు రావలెను. అట్లే నీవును తన నిత్య సంకల్పమును నెరవేర్చుటకై నీవు తన జత పనివాడుగా పాలిభాగస్థుడవుగా ఉండవలెనని దేవుడు కోరుచున్నాడని విషయమును నీవు ఆత్మీయముగా పరిపక్వతలోనికి వస్తేనే గాని గ్రహింపజాలవు. దానియేలు గ్రంథములో దేవుడు ఎట్లు కొందరు యవనస్తులను ఏర్పరచుకొని వారి ద్వారా తాను నియమించిన న్యాయమును ధర్మమును నెరవేర్చి ఉన్నత అధికారులను సిగ్గుపరచెనో చూడగలము. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యముని ఎడతెగక ధిక్కరించుచుండిరి. దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక మారులు వారిని హెచ్చరించెను. అయినను వారు పశ్చాత్తాపడరైరి. తుదకు దేవుడు వారిని శిక్షించి బబులోనుకు చెరగా పంపెను. యెరూషలేము ప్రాకారపు గోడలు పడగొట్టబడెను, మందిరము నాశనమయ్యెను. ఈ రీతిగా దేవుడు పాపమును తప్పక శిక్షించునని తెలియపరచెను. అదే సమయంలో తన ప్రజల పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశము ఏమాత్రమూ మారలేదు. ఇశ్రాయేలీయులు ఇప్పుడు చెరపట్టబడిన వారు, అయినను వారు దేవుని ప్రజలే. దేవుడు వారిని విడువక ప్రేమించెను. దేవుని ప్రేమ మారక ఏకరీతిగా నిలిచి ఉన్నను. తన ప్రేమకు ఎవరు బద్ధులైరో వారినే దేవుడు వాడుకొనగలిగెను. దేవుని వాక్యమునకు లోబడిన వారు కొద్దిమందియే, లోకమాయలకు లోబడిన వారు అనేకులు. ఈ దినములలో కూడా దేవుని వాక్యమునకు లోబడి ఆయన ఆజ్ఞలను నెరవేర్చవలెనని కోరువారు కొద్దిమందియే. వీరినే శేషము అందురు. ప్రభువు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.